మచిలీపట్నంలో నుంచి విజయవాడలో నుంచి విఐ, గుంటూరులో నుంచి గన్ను, మావిగన్ అని చెప్పి క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేసి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసినటువంటి పని ఏంటండి? ఈ రోజున మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాలపైన కొత్తగా ప్రేమ ఒలకబోసే ప్రయత్నం చేస్తున్నటువంటి గౌరవ జమోరి గారు ఏం చేశారు? మరి ఈ ప్రాంతాలన్నింటినీ కలుపుతూ ఏర్పాటైనటువంటి సిఆర్డిఏని 2020లో రద్దు చేసే ప్రయత్నం చేశారా లేదా? ఇవాళ ఆ రోజున మనం చూసాం, ఎందుకంటే ఏపీ సిఆర్డిఏ చట్టం రద్దు. మరి ఆ రోజున మరికి ఈ ప్రాంతం మీకు గుర్తుకు రాలేదా? ఎందుకు మీరు ఏపీ సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేసే ప్రయత్నం చేశారు? నిజంగా ఈ ప్రాంతం పైన మీకు ఇవాళ మీరు ఒలకబోస్తున్నటువంటి ఈ ప్రేమ ఆ రోజున మీకు ఎందుకు లేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు లేకపోయింది? ఎందుకు ఏపీ సిఆర్డిఏ అక్కర్లేదు? దాదాపుగా మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు, గుంటూరు దాటి ఎడ్లపాడు వరకు విస్తరించి ఉన్నటువంటి ఏపీ సిఆర్డిఏ అక్కర్లేదు, దాన్ని రద్దు చేద్దామని చెప్పి మీరు బిల్లు ఎందుకు పెట్టారు సార్? అప్పుడు గుర్తుకు రాలేదా మీకు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి? అప్పుడు గుర్తుకు రాలేదా మీకు ఈ గ్రోత్ కారిడార్? అప్పుడు లేదా మీకు ఈ ప్రాంత ప్రజలపైన ప్రేమ? ఇవాళ కొత్తగా ఏదో నాటకాలు ఆడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.